1948 నుంచి ఇంతవరకు ఇజ్రాయెల్ని ఎవడు టచ్ చేయలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడినట్లు చరిత్రే లేదు. కానీ అటువంటి ఇజ్రాయెల్ని ఏకంగా టచ్ చేశాడు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీని లేపేస్తున్నాడు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏకంగా నెతన్యాహు గారికి కూడా దడ పుట్టిస్తూ ఉన్నాడు. ఒకే ఒకడు, ఎవరో కాదు, ఇరాన్కి సంబంధించినటువంటి ఖమేని. కేవలం ఇదే కాకుండా అమెరికాను కూడా వణికిస్తూ ఉన్నాడు. ఇంత చిన్న దేశం, అది కూడా సింగిల్గా, అది ఎలా? అదేవిధంగా ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి మిజైల్స్. అందుకని చెప్పేసి మీకు 3 మిజైల్స్ గురించి అయితే చెప్తాను. అందులో నెంబర్ 1 వచ్చేసి ఫతా 2. ఈ మిజైల్ యొక్క రేంజ్ వచ్చేసి ఏకంగా 2200 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్ల వరకు ప్రయోగించేటటువంటి హైపర్సోనిక్ మిజైల్. దీని యొక్క వేగం వచ్చేసి ఒకదానికి వచ్చేసి 2000 కిలోమీటర్లు, రెండోది వచ్చేసి 5000 కిలోమీటర్లు, మూడోది వచ్చేసి 7000 కిలోమీటర్లు. ధ్వని కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువగా ప్రయాణం చేస్తుంది ఈ ఫతా మిజైల్. ఇక రెండోది వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి జెబిల్ 2 అంటారు. ఈ మిజైల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏకంగా దీనికి 2 ఇంజన్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏకంగా 23 టన్నుల పేలుడు పదార్థంతో కూడినటువంటి మిజైల్. ఇక మూడోది వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ మిజైల్, దీన్ని వచ్చేసి ఫతా 110 అంటారు. దీని యొక్క వెయిట్ ఎంతో తెలుసా? 1000 కిలోలు. అంటే 1000 కిలోల పేలుడు పదార్థంతో కూడినటువంటి మిజైల్. దీని యొక్క పూర్తి వెయిట్ వచ్చేసి 4000 కిలోగ్రాములు. ఇది ఒక్కసారి గన ప్రయోగిస్తే గన ఇజ్రాయెల్ మీదకి ఏకంగా ఎన్ని నిమిషాల్లో వెళ్తుందో తెలుసా? ఫతా మిజైల్ వచ్చేసి 12 నిమిషాలు టైం పడితే దీనికి ఏకంగా 1400 కిలోమీటర్లు వెళ్ళడానికి పట్టేటటువంటి సమయం కేవలం 7 నిమిషాలు. జస్ట్ 7 మినిట్స్లో ఇజ్రాయెల్ని తాకగలిగేటటువంటి ఈ మిజైల్ని ఆపడం అన్నది ప్రపంచంలో ఏ మిజైల్కి సాధ్యం కాదని చెప్పేసి ఇప్పుడు ఏకంగా అమెరికా సంబంధించినటువంటి ట్రంప్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబిక్ దేశానికి సంబంధించినటువంటి ప్రభువుల దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఎలాగైనా సరే ఖమేని గారిని ఒప్పించు, లేకపోతే కన్నా బాగుండదని చెప్పేసి వీళ్ళని బెదిరిస్తుంటే ఇప్పుడు ఏకంగా వెళ్ళి ఖమేని గారికి అయితే మొత్తుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎలాగైనా సరే నువ్వు సీజ్ ఫైర్కి ఒప్పుకో అని చెప్పేసి. ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఆయన కూడా చెప్పారు ఒకే మాట, సరే నేను సీజ్ ఫైర్కి అయితే ఒప్పుకుంటాను. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫోన్లు చేయడం అదేవిధంగా నేను పిలవడం అయితే జరగదు, కానీ మీరే వెళ్ళండి అమెరికా సంబంధించినటువంటి ట్రంప్కి చెప్పండి, అదేవిధంగా నెతన్యాహు గారికి చెప్పండి, వాళ్ళు నాకు ఫోన్ చేసి సీజ్ ఫైర్ చేసుకుందాము అని చెప్పేసి అడిగారనుకోండి, అప్పుడు నేను ఒప్పుకుంటా అని చెప్పేసి రీసెంట్గా ఖమేని గారు కూడా చెప్పారు. ఈ మిజైల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఇది ఇజ్రాయెల్ మీద పడుతుందో వెంటనే అక్కడ ఉన్నటువంటి 2 కిలోమీటర్ల ప్రదేశంలో ఉన్నటువంటి భవనాలు, బంకర్లు ఏకంగా పేలిపోతాయి. ఇక్కడ పేలిపోవడమే కాకుండా ఏకంగా ఒక చిన్నపాటి భూకంపమే ఏర్పడుతుందంట. అంటే ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి అమెరికాకు సంబంధించినటువంటి B-857 అనుకుంటాను. ఏకంగా అటువంటి మిజైల్కి ఈక్వల్గా ఉంటుంది ఈ మిజైల్.